వారు నిన్న ఒంగోలులో కూడా కార్యక్రమాలు విజయగా చేశారు. మరి అలాగే అమలాపురం, నిన్న మరి రాజమండ్రి దగ్గర మరి పల్లం కొరువు అనేటువంటి గ్రామంలో కూడా విగ్రహావిష్కరణ చేశారు. మళ్ళీ ఇవాళ అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ప్రెస్ మీట్ వేస్తున్నారు. మళ్ళీ తర్వాత చిన్నకాకంలో ప్రోగ్రాం ఉంది. ఇవన్నీ చాలా హెక్టిక్గా, చాలా యాక్టివ్గా మరి ఆర్పిఐ యొక్క సిద్ధాంతాలని, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ అంబేద్కర్ గారి యొక్క మరి ఏ ఉద్దేశంతో అయితే ఈ పార్టీ స్థాపించబడిందో ఆ యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన ఎంతో అవిరళ కృషి చేస్తున్నారు. వారు ఈ సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. పార్టీని యొక్క నిర్ణయాలని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారు. మరి వారికి మీ యొక్క స్వాగతం, సుస్వాగతం. వారు అంబేద్కర్ గారు ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా ఆయన రూపురేఖలు ఉన్నాయి, అదేవిధంగా ఆయన ఆలోచనలు ఉన్నాయి, అదేవిధంగా ఆయన యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. కాబట్టి వారిని ఈ యొక్క రాష్ట్రానికి ఆహ్వానించడం మాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి కూడా పార్టీ పనిచేస్తుంది, మంచి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఆయన మన మధ్యలో ఉండటం అనేటువంటిది మన యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం సిద్ధాంతం అదంతా కూడా ప్రెస్ నోట్లో ఇవ్వబడుతుంది. ఆ ప్రెస్ నోట్లో మరి మీకు విషయాలన్నీ కూడా రాసి ఇవ్వటం జరుగుతుంది. వాటి ద్వారా మరి మీరు కొంచెం ఆ యొక్క విజ్ఞానాన్ని మనం 10 మందికి తీసుకెళ్ళటం అనేటువంటిది మనం చేసినటువంటి విషయం. ఏదైతే అంబేద్కర్ గారు చెప్తున్నారో కల్టివేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో, కోట్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మైండ్ని కల్టివేట్ చేసే విధంగా కల్టివేట్ చేసే విధంగా మరి మనంతా కూడా కృషి చేస్తున్నాం. పార్టీ కూడా అదే విధంగా కృషి చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ మైండ్, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి పార్టీ యొక్క విధానాలను రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అంతా కూడా దాని విషయంలో శ్రద్ధగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా ఎక్కువగా విశ్లేషణ మరి అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు చేస్తారు. వారిని మరి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా. Yes, you are ready. Jai Bhim to all. I am the Bhimrao Yashwantrao Ambedkar, the grandson of Dr. Babasaheb Ambedkar and President of the Republican Party of India, into bracket Bhimrao Ambedkar. The party is newly registered in Delhi Election Commission and it is work on the Gujarat, Uttar Pradesh, Madhya Pradesh. We are Republican Party unit are working over that. You have started the Republican Party in Andhra Pradesh. I am regularly visiting this Andhra Pradesh and I come to know that there is a luck of the Ambedkar movements. So we start the Republican Party here. Before all of you, I am going to announce our President, Andhra Pradesh President, Uppalati Devi Prasad, as a President of the Andhra Pradesh. Before all of you, I will hand over the letter of the presidentship to the
Devi Prasad ji. వర్ధిల్లాలి దేవి ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి దేవి ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ This party is not new in not in Andhra Pradesh. Right from the 1957, 1952, party have a good base here in Andhra Pradesh when Andhra Pradesh is united. Otherwise, somebody feels that the party is newly formed here. But in 1952 elections, state election of the Andhra Pradesh, 5 members of the assembly elected from the Republican Party banner, scheduled caste federations. Afterward, 1952, 1962, 1 and 2 MLAs elected from this Andhra Pradesh. In the meantime, no National Republican Party leader visited this state, but we are revival of the history in the Andhra Pradesh, division of the Republican Party of India, because there are the sizable population of the SC, ST, Vanchit and minorities people. All the established parties in this state, they are representative only on upper caste people only. There is a vast gap. The party, not a single party represented for the scheduled caste and scheduled tribes. Our party based on principle of Dr. Babasaheb Ambedkar, Periyar Swamy and Mahatma Jyotiba Phule. This leader icons, leader policy, we will follow the Republican Party of India. And I think that in coming future elections, that is a local body election will be due before this year. We will contest almost all the elections of the Andhra Pradesh and show our strength. Our politics, not for the leader, but political benefit goes to the scheduled caste and scheduled tribe peoples only. We want the political power will be vested on the weaker sections, scheduled caste, scheduled tribe and minorities. This is our party aims and object. From our president from today, he will tour the Andhra Pradesh, entire the Andhra Pradesh. There are how many 30 districts. They will tour the 30 districts and inform the peoples. Those are the far from the politics. That the new party will be under the base of the Babasaheb policy. Please support him.
Thank you and very best. This is the press note. Sorry, it is a delay. Before that, before the starting of the press note, we have to distribute. I ask my Karyakarta to distribute this pamphlet to you. Everything will be written out because this is the, in this state, there are so many atrocities are there. Last government scrapped all the 27 scheme. That is a welfare scheme for the scheduled caste, scheduled tribe peoples. Like the scholarships, education systems, all the welfare scheme are stopped or scrapped. Our first demand is that this present government to start all this scheme, 27 scheme. Otherwise, we will agitate against this government also. Republican Party is an independent party. Not for anybody's support to the party, not for we are going for the defeat anyone. But we will stand our own feet here in Andhra Pradesh. Jai Bhim, Jai Samvidhan. Heavy. You distribute this one to all the people. Press one. They will take afterwards. Huh? After. After. If you want to ask any question as to our new president, our in-charge. in charge, you can ask the question of the in charge in your local language. దానికి మీ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా? That classification of SCs issue is my तो पार्टी सपोर्ट कर रही क्या नहीं बोलते? Everybody knows that when the judgment comes from the Supreme Court, we people oppose this, the reservation in policy, division among the scheduled caste. We are the brothers. Mala and Madigis are brothers. This is the intentionally some Hindutvavadi Sangathan. They have creating like this. Supreme Court has passed the order. The revision petition from our side is pending before the Supreme Court. In couple of weeks, that revision petition will be heard in the Supreme Court. It is a judicialized matter, so we don't want to comment on this, more comment on this one. Okay? You are with the NDA right now, and are you expecting the SC/ST reservations will be removed according to the union government? No, we want a reservation because it is a given by the Constitution of India. Nobody remove the reservations. India, we are not in. They are not in the NDA part. We are not in NDA part. At the time of the elections, parliament elections, we are support the NDA. Because the ruling party has announced that we have come in large number, we change the constitutions. But we are the with the constitutions. We protect the constitutions. That is why we are with the NDA. Athwale sir having a ministry in NDA government, sir? Athawale is not our man, not for our community peoples. He is BJP people, Manuwadi people.
చంద్రకాంత్ గారు మీరు అయిపోయింది సార్. No, you can speak. conclude, You you can conclude all this thing. Conclude all this thing. You can say that God is a part. అందరికీ నమస్కారం. We are working for every country, Yes. Gujarat, except for us. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దేవి ప్రసాద్ గారికి వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ. సో ఆంధ్రప్రదేశ్లో సారు అన్ని నిర్ణయం తీసుకొని హెడ్ క్వార్టర్లో సార్ అంతా దేవి ప్రసాద్ గురించి మొత్తం చేసుకొని ఒక గ్రాండ్ సక్సెస్ మాలా సంఘంది చేసిన తర్వాత ఇదో పార్టీలో తీసుకొచ్చి ఆహ్వాన్ చేసిన రిక్వెస్ట్ చేసి సార్కి రిక్వెస్ట్ చేసినాం మేము. ఈసారి మీరు పార్టీలో రండి, పార్టీలో వస్తే పార్టీ ద్వారా ఆపరేట్ అవుతుంది. వచ్చే మన అసెంబ్లీలో పార్లమెంట్లో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నది, దాంట్లో పార్టిసిపేట్ చేయాలా, దాంట్లో మన స్ట్రెంత్ ఉన్నది అది చూపెట్టాలని మా కోరిక సార్. ఇంకొకటి మాది తెలంగాణలో పార్టీ నడుస్తుంది, ఆర్పిఐ ఉత్తరప్రదేశ్లో నడుస్తుంది, గుజరాత్లో నడుస్తుంది, మన తమిళనాడులో కూడా నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వీఆర్ అనౌన్సింగ్ తమిళనాడులో కూడా ఉన్నది, బీహార్లో కూడా ఎలక్షన్లు మేము వీఆర్ కాంటెస్టింగ్ ఎలక్షన్ బీహార్లో కూడా చేస్తున్నాము, హర్యానాలో కూడా చేస్తున్నాం మేము. నెక్స్ట్ లోకల్ పంచాయత్ ఎలక్షన్ అందరికీ ఈ పార్టీ ఒక 6 months నుంచి పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తుంది. ధీరే ధీరే మేము నేషనల్ లెవెల్ తక్ రీచ్ అవుతామని మా కోరిక ఉన్నది. మీరు అందరు సపోర్ట్ చేయాలా. ఈ దళిత్ బహుజన్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కలిసి పార్టీని మజ్బూత్ చేయాలా. ఇది గ్రాండ్ సన్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్, మన గ్రాండ్ సన్ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ. ఇది మన బాబాసాహెబ్ను బతికినప్పుడే పార్టీ తీసి ఉండే. ఇప్పుడు ఈ పార్టీని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ వాళ్ళ బ్లడ్తోనే మనం తీసుకుపోతున్నాం. అందరు కోఆపరేట్ చేయాలా, అందరూ దీనికి కదిలి రావాలా. మన పార్టీ వేరే దగ్గర మనోళ్ళు కమ్మాసు కాపుస్ దగ్గర పోయి మన దగ్గర ప్రెసిడెంట్ వాళ్ళు ప్రెసిడెంట్ ఇయ్యరు, నేషనల్ ప్రెసిడెంట్ చేయరు. మన దగ్గర మనం ఉంటే మన వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, మన ప్రెసిడెంట్ ఉంటాడు. దానికోసం అందరు కదిలి రావాలా నా కోరిక. థ్యాంక్ యూ వన్ ఆల్. ఇప్పుడు అంబేద్కర్ గారి ఫోటోకి జాతీయ అధ్యక్షుడు పూలమాల जोहार प्रपंच मेधावी डॉक्टर बी आर अंबेडकर, जोहार प्रपंच मेधावी डॉक्टर बी आर अंबेडकर, जोहार प्रपंच मेधावी डॉक्टर बी आर अंबेडकर, वर्धिल्लाले अहमद अंबेडकर गाరి నాయకత్వం, वर्धिल्लाले देवी प्रसाद గారి నాయకత్వం, वर्धिल्लाले अहमद अंबेडकर గారి నాయకత్వం, जोहार प्रपंच मेधावी डॉक्टर बी आर अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, वर्धिल्लाले देवी प्रसाद గారి నాయకత్వం, वर्धिल्लाले देवी प्रसाद గారి నాయకత్వం, वर्धिल्लाले आरपीआई पार्टी, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, देवी प्रसाद गाరి నాయకత్వం, देवी प्रसाद गाరి నాయకత్వం, देवी प्रसाद गाరి नायकत्వం, देवी प्रसाद गाరి नायकत्వం, जोहार डॉक्टर बी आर अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. మీడియా మిత్రులు కూడా చక్కగా కూర్చున్నట్టయితే ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీరు కూడా గారికి రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ గారు మెమోంటో అందిస్తా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలానే రెండు రాష్ట్రాల ఇన్ఛార్జి గారికి మరి దేవి ప్రసాద్ గారు వారి యొక్క సన్మాన కార్యక్రమం చేస్తా ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.
జాతీయ అధ్యక్షులు ఆర్పిఐ జాతీయ అధ్యక్షులకి మన రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ గారు మెమోటోని బహుకరిస్తా ఉన్నారు. గజమాలతో సత్కరిస్తా ఉన్నారు. వారికి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన జాతీయ అధ్యక్షులు యశ్వంత్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ గారికి, మన కార్యకర్తలు అందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ గారి నాయకత్వం, యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం, యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం. జాతీయ అధ్యక్షులు యశ్వంత్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ గారికి మన యొక్క ఈ కార్యక్రమంలో సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా కూర్చోండి. అన్న బిగ్గు జరిగితే సిటీ ఇస్తారు. సిటీ ఇక్కడ ఉన్నారు. ఆయన మాట్లాడతారన్న కార్యక్రమాలు ఉంది. మాట్లాడాలి. అరే వెంకట్రావు ఎన్ని లైవ్ లింక్ థ్యాంక్ యూ. ఒకసారి కొంచెం చూడండి. వెంకట్రావు కెమెరాలో బెటర్ తెచ్చి మధ్యలో తిరక్కన్నా అని చెప్తాను నీకు. ఆయన మాట్లాడతాడు అబ్బాయి మాట్లాడింది వర్ధిల్లాలి యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవి ప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవి ప్రసాద్ గారి నాయకత్వం. ఓకే వచ్చిన వాళ్ళందరూ హలో హలో అందరూ ఓకే 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 అట్టాను సరే హలో హలో రిటైర్డ్ డీసీపీ నేమ్ యువర్ నేమ్ రవికుమార్.
అయిపోగానే సన్మాన కార్యక్రమాలు అయిపోయి దయచేసి తమ్ముడు ఫోటో కూర్చోండి అందరూ. ఇక మళ్ళా అలా ఏంటి ఒక్కసారి పక్కన పెట్టే 2 minutes అన్న ఒక్కొక్కళ్ళు కూర్చోండి సార్ కూర్చోండి తమ్ముడు ఫోటో 2 నిమిషాలు సార్ బాబు సార్ ఈ తప్పట్లేదు బాబు ఒక్క నిమిషం ఆగే అతి బాబు ప్రెస్ మీట్ అవనండి కూర్చోండి అందరూ దయచేసి కొద్దిగా అందరూ కొద్దిగా అందరూ కూడా మైకు అది నీకే ఇచ్చాంగా దయచేసి అందరూ కూర్చోండి. వెళ్ళిపోతారు మళ్ళీ. రండి కూర్చోండి. అయిపోయిందా? అయిపోయింది. ఎందుకంటే ఓకే ఓకే బాబు ప్రెస్ మీట్ వెళ్ళాలా? సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు ప్రప్రథమంగా నన్ను ఈ రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మన జాతీయ అధ్యక్షులు ఆర్పిఐ బిఏ వారైనటువంటి యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి నా యొక్క మరి ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. వారు నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతకి నేను న్యాయం చేస్తానని మరి సక్రమమైనటువంటి పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా పార్టీ నియమావళిబద్ధంగా పార్టీ మరి విధి విధానాలని మరి అనుసరించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావటానికి సామాజిక రాజకీయ మార్పులు తీసుకురావటానికి ఒక చైతన్యం అలాగే విప్లవం లాంటి ఒక మంచి మార్గాన్ని మరి నిర్దేశించడానికి నన్ను ఏర్పాటు చేసినందుకు మరి యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నేను మరి దాన్ని పూర్తి చేస్తాను అనేటటువంటి మరి వారికి నేను తెలియజేస్తున్నాను, పూర్తి చేస్తానని. మరి ఈ విధమైనటువంటి బాధ్యత నా మీద ఉంచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ దేశంలో మనువాదులకి రాజ్యాంగవాదులకి మధ్య పోరాటం జరుగుతుంది. మనువాదులేమో రాజ్యాంగానికి తూట్లు పొడవాలని చూస్తున్నారు. రాజ్యాంగవాదులైనటువంటి అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఫూలే, అంబేద్కర్, పెరియార్ ఎవరైతే సమాజ సంస్కరణ కోసం, సమాజంలో మార్పు కోసం భారతదేశం అంతా ఒక్కటే, ప్రజలంతా ఒక్కటే, కులము లేదు, మతం లేదు, ధనిక లేదు, పేద లేదు, మహిళ లేదు, పురుషుడు లేడు, లింగ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు ఏమీ లేకుండా ఒక సంపూర్ణమైనటువంటి భారత్ని మరి నిర్మించాలనేటువంటి రాజ్యాంగ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మరి అమలు చేయడానికి మన అంబేద్కర్ గారు ఆశించినటువంటి మరి సమాజం, నవ సమాజం నిర్మాణానికి మరి పూనుకున్నటువంటి మరి యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారి యొక్క మరి వారి యొక్క ఆలోచన విధానానికి మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మరి రాష్ట్రంలోనే అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి నిన్నగాక మొన్న 3 సంవత్సరాల పిల్ల మీద కూడా మరి మానభంగం అనేటువంటి జరుగుతుంది. అలాగే మల్లాం గ్రామంలో
పిఠాపురంలో ఈ రాష్ట్ర మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో మరి దళితులని సంఘ బహిష్కరణ చేయటం జరిగింది, సోషల్ బాయ్కాట్ చేయటం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా సరుకులు ఇవ్వద్దు, మరి పాలు ఇవ్వద్దు, రోడ్ల మీద తిరగనివ్వద్దు, పనులు ఇవ్వద్దు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వద్దు, వాళ్ళని బాయ్కాట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని మరి మనమంతా కూడా విమర్శించడం కూడా జరిగింది. అయితే తర్వాత దాన్ని ప్యాసిఫై చేయటం కూడా జరిగింది, కలెక్టర్ గారు పిలిచి రెండు వర్గాలను పిలిచి. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పడానికి మీకు చెప్తున్నాను నేను. ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయి, వివక్షలు ఉన్నాయి, ఇంకా పాతకాలం నాటి ఆ యొక్క మనువాదం నడుస్తూనే ఉంది. తక్కువ కులాల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఉదాహరణ మణిపూర్లో మరి ఏ రకంగా క్రైస్తవుల మీద, గిరిజనుల మీద దాడి జరిగిందో మనమంతా కూడా చూసాం, దేశమంతా కూడా చూసింది. మరి మణిపూర్లో జరిగినటువంటి మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు, హత్యలు ఇవన్నీ కూడా ప్రపంచం అంతా చూసింది. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెబుతున్నాడు మణిపూర్లో జరిగినటువంటి మరి అఘాయిత్యాల గురించి. కాబట్టి ప్రపంచం అంతా చూస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైన, న్యాయ వ్యతిరేకమైనటువంటి విధానాలు భారతదేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వీటిని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నగాక మన రాజమండ్రిలో మరి పాస్టర్ ప్రవీణ్ పగడాలని కూడా మరి చంపివేయడం జరిగింది. మరి అలాంటి హత్యని కూడా హత్య కాదు, ఇది ప్రమాదంలో చనిపోయాడని చెప్పి చిత్రీకరించడానికి అనేక ప్రయత్నాలు చేయటం మనం అంతా చూసాం. ఈ రాష్ట్రంలో కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ముస్లింల మీద దాడి జరుగుతుంది, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. జేమ్స్ అనేటటువంటి యూనివర్సిటీ విద్యార్థిని తిరుపతిలో మరి చాలా దారుణంగా హింసించి కొట్టి మరి బాధ పెట్టడం జరిగింది. మరి విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. మరి సామాజిక చైతన్యం కోసం మరి పాటుపడేటటువంటి ప్రజల మీద దారుణాలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మరి ఎవరైతే సత్యాన్ని చెబుతున్నారో, ఎవరైతే రాజ్యాంగాన్ని గురించి చెప్తున్నారో, ఎవరైతే మరి మంచి మాటలు చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా అణిచివేతకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ దేశంలో దళితుల్ని విడదీస్తున్నారు, గిరిజనుల్ని విడదీస్తున్నారు, మహిళలను విడదీస్తున్నారు. దానిలో భాగమే వర్గీకరణ అనేటువంటిది ఇందాక సార్ చెప్పారు. వర్గీకరణకి ఈ పార్టీ వ్యతిరేకమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదేంటంటే మేము వర్గీకరణకు వ్యతిరేకం, కొన్ని కులాలకి అన్యాయం చేయాలనే ఉద్దేశం కాదు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి దళితుల విభజన. దళితులు విభజించబడిపోతే ఒకళ్ళు కొట్టుకుంటే వాళ్ళలో ఐక్యత లోపిస్తే వాళ్ళు రాజకీయంగా వీక్ అవుతారు. కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నటువంటి దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీస్ కానీ వాళ్ళు రాజ్యాధికారంలోకి రాకుండా నిరోధించడానికి చేసే ప్రయత్నంలో భాగమే వర్గీకరణ అనేటటువంటి దాని మీద మేము వ్యతిరేకిస్తున్నామే తప్ప వేరే ఆ కులాలకి న్యాయం జరగకూడదని కాదు. కాబట్టి ఆ కులాలే కాదు, ఈ కులం కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు స్వేచ్ఛమైనటువంటి మరి జీవనాన్ని కొనసాగించాలి. అలాగే సమానత్వం ఉండాలి, అలాగే సాంఘిక న్యాయం జరగాలి, అలాగే మరి బ్రదర్లీహుడ్తో అందరూ కూడా సహృద్భావ వాతావరణంలో భారతదేశంలో నివసించే విధంగా ప్రతి పౌరుడు గర్వంగా బ్రతికేటట్లుగా మరి ప్రతి పౌరుడికి గౌరవంగా బ్రతికే హక్కుని రాజ్యాంగం కలగజేస్తుంది ఆర్టికల్ 21. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి పౌరుడు మరి గర్వంగా, గౌరవంగా, న్యాయంగా బ్రతికేటటువంటి హక్కు కలగజేస్తుంది, మానవ హక్కులు కలగజేస్తుంది. ప్రతి పౌరుడికి తనకు కావలసినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు కలగజేసింది. ప్రతి పౌరుడికి విద్యా హక్కు, ప్రతి పౌరుడికి మత హక్కు, ఆస్తి హక్కు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మరి పొందుపరిచారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు కనుక ఈ రాజ్యాంగం రాకపోయి ఉన్నట్టయితే ఇవాళ అగ్రకులాలని చెప్పబడే వాళ్ళు కూడా శూద్రులే, వాళ్ళందరూ కూడా మరి ఆ రకమైనటువంటి శూద్ర భావంలోనే ఉండేవాళ్ళు. కాబట్టి అలాంటి శూద్రుల యొక్క లిస్టులో ఉన్న వాళ్ళు ఇవాళ అగ్రకులాలుగా భావించబడి మరి ఈ శూద్రుల మీద, అతి శూద్రుల మీద, మరి దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటిని మనం ఎదుర్కోవాల్సినటువంటి తప్పదు. నేను మహారాష్ట్రలో ఒక విద్యార్థి అంబేద్కర్ గారి యొక్క పాటని రింగ్ టోన్గా పెట్టుకుని వెళ్తుంటే అతన్ని వేటాడి చంపినటువంటి కిరాతకమైనటువంటి ప్రజల మధ్య నా ప్రజలు జీవిస్తున్నారు. కాబట్టి ఇలాంటి దారుణ సంఘటనలు జరగకోకుండా ఉండాలి. ఎవరో బీఫ్ తిన్నారని చెప్పి బీఫ్ తిన్న అతన్ని పట్టుకుని మరి అతన్ని కొట్టి చంపారు. అది బీఫ్ కాదని చివరికి అది మటన్ అని తేలింది.
కాబట్టి ఇది ఏం విచారణ చేయట్లేదు. ఎవరి కాళ్లే యాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు, ఎవరి కాళ్లే వాళ్ళ సొంత యాక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. న్యాయబద్ధంగా లేదు, విచారణ లేదు, ఏమీ లేదు. ఊరికే వేలాడదీసి తలకిందులుగా వేలాడదీసి మనుషుల్ని కొడుతున్నారు, చంపుతున్నారు. ఈ రకమైనటువంటి దౌర్జన్య కాండ, చట్ట వ్యతిరేక కాండ మరి జరుగుతూ ఉంది. ఇలాంటి మరి దౌర్జన్యకరమైనటువంటి సమాజంలో సమానత్వాన్ని కావాలని కోరుకున్నాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. అందుకే ఆయన చెప్పారు, నేనైతే రాజ్యాంగం ద్వారా మీకు హక్కుల్ని కలగజేశాను, కానీ ఈ సమాజం, ఈ మతం మీకు ఆ సమానత్వాన్ని మీకు ఇవ్వదు. మీరు మనువాదంలోనే ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఆ మనువాదాన్ని మీరు ఎదుర్కోకపోతే, ఈ సామాజిక విప్లవం రాకపోతే మరి మీకు ఎన్ని హక్కులు ఇచ్చినా కానీ అవి మరి అమలు కావు అని చెప్పడం జరిగింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది. మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ని వాళ్ళు సరిగా సక్రమంగా అమలు చేయటం లేదు. అలాగే ఇవాళ ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్టీ సప్లాన్ నిధుల్ని మరి వాళ్ళు ఏ రకంగానూ మనకి అమలు చేయటం లేదు. నిధులు కేటాయించడం లేదు, కేటాయించిన నిధుల్ని వినియోగించడం లేదు, వినియోగించినా కానీ దానిలో సగం కూడా అమలు చేయటం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు మూగజీవాలుగా, మరి మాట్లాడే హక్కు లేని వాళ్ళుగా, మరి వాళ్ళు చదువు లేని వాళ్ళుగా, వాళ్ళు ఏం శక్తివంతులు కాని వాళ్ళుగా మిగిలిపోతున్నారు. అందుకని రిపబ్లికన్ పార్టీ అనేటటువంటిది భారతదేశంలో న్యాయాన్ని నిర్మించటానికి, సమానత్వాన్ని సాధించటానికి, స్వేచ్ఛ సౌభ్రాతృత్వాన్ని సాధించడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మంచిది. ఇది అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ. కాబట్టి అంబేద్కర్ గారు మనవడు ఉన్నటువంటి మరి జాతీయ అధ్యక్షులుగా ఆయన ఉన్నటువంటి పార్టీ. కాబట్టి దీన్ని నేను తీసుకోవాలనేటువంటి ఒక సద్భావంతో మరి నేను గౌరవంగా అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో నేను ఈ యొక్క పదవిని స్వీకరిస్తున్నాను. వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చంద్రకాంత్ గారు వచ్చారు, 2 రాష్ట్రాల్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు మరి ఈ రాష్ట్రంలో కూడా ఇంకా అనేక కార్యక్రమాలకి ముందుకు వస్తున్నారు. కాబట్టి మనంతా కూడా కలిసి పనిచేద్దాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మనువాదుల్ని పారదోలాదాం, రాజ్యాంగవాదుల్ని కాపాడుకుందాం. కాబట్టి రాజ్యాంగానికి వర్సెస్ మనువాదులకు జరుగుతున్న యుద్ధంలో మనం విజయం సాధించి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఈ రకంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రతి చోట కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేయటం జరుగుతుంది. మరి మన ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇవాళ అధికార పార్టీ అవనండి, ప్రతిపక్ష పార్టీ అవనండి, వీళ్ళ హక్కుల్ని కాపాడటంలో పూర్తిగా విఫలమైనారు. కాబట్టి 2 పార్టీలు కూడా విఫలమైనవి. People are fed up with the party in power and also opposition party. So we want a good party which protects the rights of the people according to the Constitution of India. That is the only Republican Party of India can build up, can rule this state with the power of the Constitution. So that is the thing. So we have to support the Republican Party of India and bring it into power, so that all the people, SCs, BCs, minorities, and all people, STs, everybody should come forward and support this party, so that our interests, our rights, our lives are protected according to the Constitution of India. So that is my request to all people and to the media. I thank the media for coming and covering up all this program, covering all this program, and I request them to circulate it to everybody, so that this party is not a small party. This party is going to be a very big party in future and coming to power in Andhra Pradesh, I am hoping. So we hope that we will salute Dr. B.R. Ambedkar Garu for giving such education to us, such health to us, such a rights to us, such a constitution to us. What not, he has done everything in this country, and people are not recognizing him or respecting him as much as he should have deserved to get it. So we request all people to come and join in the party, take membership and increase the membership, and fight for the rights of all these suppressed, depressed, oppressed classes of this country. Let us come forward and fight together, and we are here, and our national president is here, and our in charge is here. We are going to create a history in Andhra Pradesh.
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీకు కుర్చీలు ఉన్నాయి, కూర్చొని ప్రెస్ మీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మరి రిపబ్లికన్ పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ యొక్క పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ప్రజల్లోకి అట్లానే పంచాయతీ ఎలక్షన్ నుంచి మండల ఎలక్షన్, జిల్లా పరిషత్ ఎలక్షన్, మున్సిపాలిటీలు, అలానే రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో మరి దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో మరి దళితులకి ఒక పార్టీ వచ్చింది. మరి కాపుకో పార్టీ ఉంది, రెడ్డికో పార్టీ ఉంది, అలానే చౌదరీస్కో పార్టీ ఉంది. కాబట్టి మిత్రులారా, మన దళితులకు కూడా ఒక పార్టీ అనేది ఉందని కూడా ఈ సందర్భంగా ఈ రోజు విజయవాడలో గొప్పగా పెద్ద ఎత్తున కూడి వచ్చినటువంటి నా దళిత మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు మిత్రులారా, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ పార్టీ, మరి అట్టనే బీజేపీ పార్టీకి మీ అందరికీ టిఫిన్లు ఉన్నాయి. మీడియా మిత్రులు వెళ్ళొద్దు. అలానే ఆ పక్కనే ఉన్నటువంటి ఇవన్నీ మీరందరూ కూడా ఆశీర్వదించాల్సింది కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అలానే తమ్ముళ్ళు కూర్చోండి, సీట్లు ఉన్నాయి, దయచేసి కూర్చోండి. మీటింగ్ ఉంది. అందరూ కూడా మరి యొక్క ఈ పార్టీ విధి విధానాలు, ఈ పార్టీ యొక్క ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావనతో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మిత్రులారా, ఈ రోజు దళితులకు కూడా మనకి వచ్చింది భారతదేశంలో. దయచేసి అందరూ ఒకసారి కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఎవరు ఇక్కడ నా నుంచోవద్దు ప్లీజ్. అన్న ప్లీజ్ కూర్చోండి బ్రదర్, ఒకసారి కూర్చోండి. మన యశ్వంత్ అంబేద్కర్ గారు ఒకసారి మన అందరం చూస్తారు, మాట్లాడతారు. ఒకసారి కూర్చోండి, బయటికి వెళ్ళొద్దు, లోపలికి వచ్చి కూర్చోండి. ప్రకాష్ బయట ఉన్న లోపల తమ్ముడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి. చైర్లు మీకోసం వేసాము. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అందరూ ఒకసారి రండి. సురేంద్ర ఇక్కడ ప్రకాష్ అయిపోయింది, పక్కలో వేసాము. బయట వాళ్ళందరూ కూడా లోపల రావాలని మనవి. బయట వాళ్ళందరూ కూడా లోపల రావాలని మనవి. మన మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవలు, అంబేద్కర్స్ గ్రాండ్ సన్ డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఉప్పులేటి దేవి ప్రసాద్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరిగింది. చివరగా ఒక 5 నిమిషాలు అంబేద్కర్ గారి మనోడు, ఆర్పిఐ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు. సార్, వీఆర్ రిక్వెస్టింగ్ టు స్పీక్ 5 words, లాస్ట్ ఫైనల్ words టు అడ్రస్ ది గ్యాదరింగ్. యశ్వంత్ అంబేద్కర్ గారు. Jai Hind to all. This is the small public meeting of Republican Party of India. You are the truly followers of the Republican Party, followers of the Dr. Baba Saheb. Very short period you are gathered here. Our party is a new one. It
is registered in Delhi Election Commissioner Office, but very short period. We have started a party in Delhi Pradesh, Delhi city, you can call. Gujarat, we have a good base. Then Uttar Pradesh, Madhya Pradesh, we have started our party. We want this party should be in national level very short period. Because this is the Baba Saheb Ambedkar started the Republican Party of India, and this legacy we are going on forward one. We hope that as far as Andhra Pradesh is concerned, this is the warning to the people, the ruling party as well as the opposition party, that Republican Party entered the Andhra Pradesh politics. Because every time we have seen there are crores of people and followers of the Dr. Baba Saheb Ambedkar, Periyar, Mahatma Jyotiba Phule. Every election we have observed that our people are voted for the ruling party, sometimes opposition party. Now that we have started the political platform in Andhra Pradesh, there is no need to vote for this party or that party. Before election, this political party, giving the so many promises we are doing for the your weaker section, for the scheduled caste, scheduled tribe peoples, minorities people. Once they capture the power in the Andhra Pradesh, they are going to fulfill the what promise they have given to you. That is why we have to stand in our own feet in politics. Politics is the key. You can solve your any problem socially, economically, financially. All the problem will be solved. Party aim and object is a very clear one. We wanted to grab the power in the Andhra Pradesh and it will be distributed to the weaker section, scheduled caste, scheduled tribe peoples, so they can benefit it. This is in this state, there is no political, Ambedkar political space is there. There is a vacuum is there. So we want to fulfill this vacuum. We have to show our strength. It is not in Andhra Pradesh, by entire country. Our people lose that. What we have of powers. In last parliament election I have seen, not in the south but in the north also, when BJP member of parliament declared that we are coming the number of seats in parliament, we change the constitution of India. The lakhs of people come to the state, oppose this statement, oppose this party, and we voted for the India Gathbandhan. That's why in Jantar Mantar in Delhi, that is one of the places, Jantar Mantar, where the agitations, morcha, everything will be held on that Jantar Mantar state. That time I expressed my views over that when there is a
aggression against the ABMs. I told the people that this is not a victory of the India Gathbandhan. This is the victory of the democracy, constitutions, followers of the Dr. Babasaheb Ambedkar. They have voted for the India Gathbandhan. That is why they have not got the absolute majority in center. BJP government. This is our strength. So we are now, the time has come. We have to show our strength. We grab the powers. Baba Sahib once upon times in Maharashtra told, express his view before the public meeting. Go and write down your wallpapers, wall. Once upon time you have become the, capture the power of this country. The time has come now. We are the educated one. We know who are our friends, who are our enemies. So we want to capture the powers. That is one of the reporters asked me the question. Both communities in Andhra Pradesh, Mala, Madhuri, we are the brothers. The people of the Andhra Pradesh don't know the history. Baba Sahib maximum meeting held in 1938 to 1940. Baba Sahib held a meeting for the Madhuri people in Maharashtra. Maximum meeting. Then Mahar meetings. So there are some institutions are there. Madhumari Sangatna is there. They are always creating this type of problems. We have to give the message to the Madhuri people also. We are the brothers. We fought to these institutions, Manuvadi institutions, collectively, and captured the power in Andhra Pradesh. Thanking you, all of you. This is a small Republican Party meeting, I think. Your support to the Republican Party of India. Ask your relative friends. This is our party, Baba Sahib party. Baba Sahib founded this party, Republican Party of India. So I think in future it will be great future for the Republican Party of India in Andhra Pradesh under the leadership of the Prasad ji. Thank you. Jai Hind, Jai Samvidhan. సార్ ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారనేది ఒక 2 నిమిషాల్లో నేను బ్రీఫ్ చేస్తాను. ఈ యొక్క ఆర్పిఐ పార్టీ అనేది చాలా తక్కువ టైంలోనే రిజిస్టర్ చేయబడినా కానీ మనము ఢిల్లీలోను, గుజరాత్లోను, ఉత్తరప్రదేశ్లోను, మధ్యప్రదేశ్లోను ఈ యొక్క పార్టీని స్థాపించి అన్ని రాష్ట్రాల్లో కూడా మన పార్టీని విస్తరింపజేసి ఇది ఒక జాతీయ పార్టీగా ఆర్పిఐని తీర్చిదిద్దుతా ఉన్నాము. అంబేద్కర్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఆర్పిఐ పార్టీలో మనందరం కూడా మన రెడ్యూస్, మన ఫ్రెండ్స్, మనందరం కూడా కలిసి పనిచేసి ఏదైతే అగ్రవర్ణాలకి డిప్రెస్డ్ క్లాసెస్, మనకి అగ్రవర్ణాల మధ్య ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, గ్యాప్ అంటే సంపదలో కానివ్వండి, ఆస్తిలో కానివ్వండి, లేకపోతే డబ్బులో కానివ్వండి, ఎటువంటి ఆ యొక్క గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ ని తీసివేయాలంటే ఈ యొక్క పార్టీలో మనం చేరి పనిచేసి అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో, అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే యొక్క పార్టీకి ఉన్నాయో ఆ యొక్క పార్టీ యొక్క ఆశయాలన్నింటినీ కూడా మనం నెరవేర్చుకొని ఆ గ్యాప్ ను ఫిల్ చేసి మనం కూడా ఈ యొక్క భారతదేశంలో పౌరుల్లాగా మనం కూడా రాజ్యాధికారం చేపట్టి మనం కూడా పాలకులుగా అవ్వాలని డాక్టర్ యశ్వంత్ భీమరావ్ అంబేద్కర్ గారు మనకు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి దేవి ప్రసాద్ గారు మాటలు మాట్లాడి క్లోజ్ చేస్తారు. దేవి ప్రసాద్. ఎంతో మరి పని ఒత్తిడి ఉన్నప్పటికీ మరి మన జాతీయ అధ్యక్షుల వారు, మరి ఇన్ఛార్జ్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని అంగీకరించి మరి ప్రెస్ మీట్కి వచ్చి ఇక్కడ మరి మనతో సంభాషించి
పార్టీ విధానాలని మనకు తెలియజేసి మరి పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియామకం చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు పెట్టుకున్నటువంటి మరి ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి వారికి వాగ్దానం చేస్తున్నాను. మరి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, మరి అలాగే న్యాయబద్ధంగా మన పార్టీ నడుస్తుందని చెప్పి మీకు మరి నా యొక్క మరి విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను. అలాగే మనమంతా కూడా చేయి కలుపుదాం. మరి గోడ ఇటుక మీద ఇటుక కట్టినట్టు, గోడ అవుతున్నట్టు ఒక్కొక్కడు చేయి కలుపుకొని ఈ పార్టీని ఒక పెద్ద పార్టీగా ఈ రాష్ట్రంలో రూపొందించడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఎవరో పార్టీల్లో పనిచేస్తే మనకి గుర్తింపు లేదు, రక్షణ లేదు, హక్కులు లేవు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, హోదా లేదు, ఏమీ లేదు. వాళ్ళు పెరుగుతున్నారు మన ఓట్లతో. ఓట్లు మనవి, అధికారం వాళ్ళదే. ఆ అధికారంతో వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుని అదే డబ్బులతో ఎన్నికల్లో గెలిచి మళ్ళీ సంపాదించుకుని మరి వాళ్లే బాగుపడుతున్నారు తప్ప మన జాతులు ఏమైనా బాగుపడుతున్నాయా అని మీరు ఒక్కసారి ఆలోచించండి చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మన విజయం మన చేతుల్లోనే ఉంది, మన యొక్క అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది, మన యొక్క గుర్తింపు మన చేతుల్లోనే ఉంది. ఎవరికో పనిచేస్తే మన గుర్తింపు రాదు, వాళ్ళు గుర్తింపు పొందుతారు. మన కోసం మనం పనిచేద్దాం, మన కోసం మనం నిలబడదాం, మన కోసం మనం పోరాడదాం, శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం. మనమంతా కూడా కలిస్తే ఒక మహాశక్తి, అంబేద్కర్ శక్తి ఈ దేశంలో ఉద్భవిస్తుంది. మరి అది అంబేద్కర్ శక్తి అగ్నిగా రాజుకుంటుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మరి మండలంలో, ప్రతి జిల్లాలో మన యొక్క జెండా ఎగరాలి, ఎజెండా మరి తెలియాలి. మరి అలా మనం చేసుకుంటూ పోవాలి. ఇవాటి నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి కదం తొక్కుతూ ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది మహాప్రబంధనంగా రిపబ్లికన్ పార్టీని మరి భారతదేశం అంతా కూడా వెదజల్లి విస్తరించేటట్లుగా మన యొక్క ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడు అంబేద్కర్ సార్ గారు కంగ్రాచులేషన్ కోసం దేవి ప్రసాద్ గారు మన స్టేట్ ప్రెసిడెంట్ గారికి బొకేతో స్వాగతం చేస్తాం. వర్ధిల్లాలి యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవి ప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవి ప్రసాద్ గారి నాయకత్వం. ఇప్పుడు సార్కి పెద్ద దేవి ప్రసాద్ గారికి పెద్ద జవాబారి పడ్డది. ఇప్పుడు స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, మన తాలూకా వైజ్ అందరికి కమిటీ విత్ ఇన్ 1 month లా సెక్టర్ కి పంపించాలని మా కోరిక. అందరికి మన స్టేట్ బాడీ ఇమీడియట్ ఫామ్ చేసి ఇంకొకసారి స్టేట్ బాడీ కోసం కూడా సార్ వస్తారు. 1 month తర్వాత టైం తీసుకొని అందరికి సార్ చేతుల మీద అందరికి మనము స్టేట్ బాడీల మీటింగ్ల కమిటీ మెంబర్స్, జిల్లా పరిషత్ మెంబర్స్ అందరికి చేస్తారని నా కోరిక ఉన్నది సార్. దేవి ప్రసాద్ గారు, వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు దేవి ప్రసాద్ గారు. మన దేవి ప్రసాద్ గారి స్ట్రెంత్ మనము మాలా మీటింగ్ లో చూసినాము. చాలా బ్రహ్మాండంగా 4-5 lakhs మెంబర్ తీసుకొచ్చేసి ఆ సత్తా ఉన్నది. దానికోసం ఫ్యూచర్ దేవి ప్రసాద్ గారు మన తెలంగాణ, మన ఆంధ్రాలో ఒక
ఒక రెవెన్యూ ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారని మా కోరిక ఉన్నది. సార్ కూడా కోరిక ఉన్నది. ఒక రెవల్యూషన్ తీసుకొస్తారు, ఒక దళిత రెవల్యూషన్ తీసుకొస్తారు. ఈ సార్ ఈ ఆంధ్ర దాని మీద చాలా హోప్స్ ఉన్నది సార్కి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడనే ఫస్ట్ 5 ఎమ్మెల్యే తీసుకొచ్చారు, మళ్ళా ఆర్పిఐ ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చారు. దానికోసం సార్ మీద పెద్ద జవాబారి ఉన్నది. సార్ once again we congrats to you. Thank you once more. మహిళలు సన్మానం చేస్తాడు సార్ గారికి. ఇద్దరికి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులకి ఇద్దరికి కూడా మహిళలు వచ్చేటువంటి మహిళలందరూ కూడా రావాలి. ఒక్కసారి రండి. కమిటీలో కూడా మహిళలకి మరి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా 50% మన పార్టీ మహిళలకి 50% అంబేద్కర్ అట్లానే మన మహిళలందరికీ కూడా రాజ్యాధికారం కోసం మీరందరూ రావాలి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకి అనేకమైన హక్కులు కల్పించారు. అవి మనకి అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో మహిళలందరికీ కూడా మళ్ళా అసెంబ్లీలో దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో 50% అసెంబ్లీలో సీట్లు ఇచ్చి వారిని గెలిపించే బాధ్యత దేవి ప్రసాద్ గారు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా అమ్మా మీరు కూడా రావాలి. వెనకాల కూర్చున్నటువంటి మహిళలు మన అంబేద్కర్ గారు దేవి ప్రసాద్ గారు ఇద్దరు కూడా మీరు సన్మానం చేయండి. రండి. కొంచెం దిగండి సార్. సార్ మీరు లేడీస్ పెట్టండి. లేడీస్ పెట్టండి. మీరు వచ్చేలా మహిళలు ఫోటో దిగాలి. ఒకసారి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఇద్దరిని కూడా దళిత నాయకులు సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా వారికి కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.